ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, రేపు ఈ ప్రోడక్ట్ లోగోని కూడా లాంచ్ చేస్తున్నాం. ఫారెన్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ బిజినెస్ అగ్రిమెంట్ అయితే రేపు మన కంపెనీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా టాప్ 10 కంపెనీస్లో ఒకటవుతుంది. మంచి విషయం చెప్పావు నాన్న. లక్ష్మికి నీ కంపెనీలో జాబ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలనే నీ నిర్ణయం కరెక్టే విహారీ. తను నీ సక్సెస్ కి కారణం అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. అత్తయ్య, లక్ష్మి వలన బావకి సక్సెస్ రావడం ఏంటి? బావ తెలివితేటలతో రైట్ ప్లేస్ లో రైట్ టైంలో రైట్ బిజినెస్ చేస్తుంటే విహారీ ఏదో చెప్తుంటే నీకు నువ్వుగా కథని అల్లేసుకుని విహారీ బిజినెస్ ని ఒంటి చేత్తో నిలబెడుతోంది ఆ లక్ష్మి అన్నట్టు బ్యాండ్ వాయిస్తున్నావు. పని వాళ్ళు పని చేస్తే ఎక్కువగా పొగడకూడదు, ఎత్తి నెత్తిన పెట్టుకోకూడదు. దాని వలన రేపు వాళ్ళకి కొమ్ములొచ్చి కమాండ్ చేయడం, డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అత్తయ్య, నేనేం లక్ష్మిని పొగడట్లేదు, వాస్తవం చెప్తున్నాను. తన కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. అత్తయ్య, ఇది తీసుకోండి, తీసుకో. అమ్మా, లక్ష్మి ఇట్రా. లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విహారీ గారు. లక్ష్మి, లక్ష్మి, బావా, చిన్న పనుంది, వస్తాను. లక్ష్మి, నిన్నెవరో తలుచుకున్నట్టున్నారు. తనని తలుచుకుంటుంది నేనే, కానీ అది ఎవ్వరికీ తెలీదు. దాన్నెవరు తలుచుకుంటారు? తలుచుకోవడానికి దానికంటూ ఎవరున్నారు? అనాథని తలుచుకునే సొంత వాళ్ళుంటారు. తనని తన భర్త ఏవైనా తలుచుకున్నాడేమో. లక్ష్మి, రేపు మన ప్రొడక్ట్ లాంచ్లో ప్రమోషన్స్ చేయాలి. అండ్ మన ప్రొడక్ట్ నేమ్ అండ్ బ్రాండ్ లోగోని కూడా మనమే డిజైన్ చేయాలి. కీప్ వర్కింగ్ ఆన్ దట్. అలాగే విహారీ గారు. సరే, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తాను. నువ్వు కూడా తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ సార్. పట్టుకో. విహారీ, ఏంటత్తయ్య? ఏం లేదు విహారీ, నీతో మాట్లాడాలనిపించింది. చెప్పండి అత్తయ్య, దేని గురించి మాట్లాడాలి? నువ్వు మనుషుల్ని గుడ్డిగా నమ్మేస్తున్నావనిపిస్తుంది. మీరెవరి గురించి అత్తయ్య మాట్లాడుతుంది? ఎవరి గురించి మాట్లాడుతాను? నువ్వు ఎవరిని బ్లైండ్గా నమ్మేస్తున్నావో తన గురించి. మన ఇంట్లో పనిచేసే లక్ష్మికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నావు, అంతవరకు బానే ఉంది. కాని ఇప్పుడు తన వల్లనే కంపెనీ నిలబడుతుంది, తనే అన్ని నిర్ణయాలు తీసుకోవాలనే దాకా నువ్వు వెళ్తున్నావు. అది కరెక్ట్ కాదు అంటున్నాను. అర్హత ఉన్నవాళ్లని అందలం ఎక్కించు, నేను కాదనను. కానీ లక్ష్మి లాంటి వాళ్లను తీసుకెళ్లి కిరీటం పెడితే నలుగురు ఏమంటారో తెలుసా?
కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు ఉంటుంది అని నవ్వుకుంటారు. అత్తయ్య, మీరెవరి గురించి ఏమంటున్నారు? అర్హత లేని వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత అసమర్థుడు అనుకుంటున్నారా మీరు? లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని నా కంపెనీలో లీడ్ పొజిషన్ ఇస్తాను అనుకుంటున్నారా? నలుగురు అనుకుంటున్నారో లేదో తెలియదు అత్తయ్య. కనకపు సింహాసనం మీద నేను కనకాన్నే కూర్చోబెట్టాను. నేను బంగారాన్నే కూర్చోబెట్టాను. తన వల్ల కుర్చీకే కాదు, మనకి ఒక మంచి పేరు స్థాయి వస్తాయే కానీ చెడ్డ పేరు ఎన్నటికీ రాదు. అది కాదు విహారీ, నువ్వేమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావేమో అని జస్ట్ చెప్తున్నాను. అత్తయ్య, ఐటీ రేట్స్ జరిగినప్పుడు నన్ను నా కంపెనీ పేరుని కాపాడింది ఎవరు? లక్ష్మి. తను కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కంపెనీ షేర్ వాల్యూస్ మీరు చెక్ చేసుకోండి, ఎంత పెరిగాయో మీకే తెలుస్తుంది. అండ్ ఈ మధ్యన మన కంపెనీలో మిస్ అయిన ఫండ్స్ని తనే వెనక్కి తీసుకురాగలిగింది. ఆ పని ఇన్ని రోజుల నుంచి మన బిజినెస్ని లీడ్ చేసిన నీ వల్ల కాలేదు. నేను నీ నుంచి టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత నా వల్ల కూడా కాలేదు, కానీ తన వల్ల జరిగింది. తనకంటే క్యాపబుల్ పర్సన్ ఇంకెవరుంటారు? నా డెసిషన్ ఎప్పటికీ రాంగ్ అవ్వదు, నా నమ్మకం ఎప్పటికీ అపనమ్మకం అవ్వదు అత్తయ్య. ఎప్పుడు దయచేసి మీరు తన గురించి అలా మాట్లాడకండి అత్తయ్య. నేను చెబుతుంది నా ఒపీనియన్ కాదు విహారీ, బయట వాళ్ళు మాట్లాడుకుంటున్న దాని గురించి. అర్ధరాత్రి ఆకాశాన్ని చూసి కూడా కుక్కలు మురుగుతూ ఉంటాయి అత్తయ్య. అలాంటప్పుడు మురిగే కుక్కల్ని మనం తరిమి కొట్టాలి, కానీ ఆకాశం వైపు అనుమానంగా చూడకూడదు అత్తయ్య. అత్తయ్య, మీరు నా నిర్ణయం సరిచూసుకోమని అంటున్నారు కదా. మీ నిర్ణయం మాట అంత కరెక్టే అయితే మీరు ఉద్యోగం ఇచ్చిన సుభాష్ వల్ల మనకి మన కంపెనీకి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అప్పుడు కూడా లక్ష్మే కదా తనే నిలబడి అన్నీ బయటపెట్టి సుభాష్ని కూడా జైల్లో పెట్టించింది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయో? నాకంటే మీకు అనుభవం ఎక్కువ కదా, నాకంటే మీకు ఏజ్ కూడా ఎక్కువే కదా. మీకే అర్థం కావాలి ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళు. ఇంకోసారి టాపిక్ మన మధ్య రాకపోవడమే మంచిది అత్తయ్య. కంగ్రాట్స్ నాకు కాదు, లక్ష్మికి చెప్పు. అండ్ ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ ఐడియా కూడా మొత్తం లక్ష్మిదే. లక్ష్మి, లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విహారీ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.